అన్న ఏం పేరు అన్న? నా పేరు ఎల్లేష్ అన్న. నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను 10th వరకు చదువుకున్నాను. అయితే ఇప్పుడు ఈ రేవంత్ అన్న పెట్టిన స్కీమ్ అయితే ఆ లేడీస్ వరకే వర్తిస్తుంది. ఆ లేడీస్ కూడా ఆ స్కీమ్ కూడా నచ్చలేదని చెప్తుర్రు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది 2500 అంటే 3500 ఇచ్చైనా ఈ స్కీమ్ తీసేయని కూడా చెప్తుర్రు. ఆర్టీసీ వాళ్ళకైతే 4 కోట్లు ఇస్తుర్రు అన్న. అదే మాకు కూడా ఒక సాయం చేయండి రేవంత్ రెడ్డి అన్న. ఓ నెలకి 15,000 అయిందా? ఇప్పుడు ఓలా ఊబర్ నడిపితే వాళ్ళే పర్సెంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల ఏం ఉపయోగం కూడా లేదు మాకు. మీటర్ మీద ఒక 50 రూపాయలైనా చేయండి, మొత్తం ఇవి ఓలా ఊబర్ తీసేసి అట్లా అన్నా మేము బతుకుతాం. లేకపోతే మొత్తం నష్టం పోతున్నాం అన్న. కారబార్ లేదు, ఏం లేదు. ఇట్లా అయితే ఫ్రీ బస్ లేకముందుకు ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సో లేకముందు అంటే అటు ఇటు మొత్తం అన్నీ వేసుకొని 1500 1000 రూపాయల దాకా సంపాదించేటోళ్ళం మనం. ఇప్పుడు ఆయనతో కూడా లేదు, ఏం గడచలేదు, పూట కూడా గడచలేదు. ఫైనాన్స్ కూడా కట్టుకోలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బంది చాలా ఉందన్న. ఇదైతే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేటు అవి ఏ విధంగా ఉన్నాయి, మీకు అనుకూలంగా ఉన్నాయి? అవి కూడా అనుకూలంగా లేవు అన్న. అది కూడా చాలా పెరిగినాయి రేట్లు కూడా. మధ్యతరగతి వాళ్ళకైతే ఉపయోగమే లేదు ఆ రేట్ల వల్ల. అట్లా మొన్న మీ మీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ, పొన్నం ప్రభాకర్, ఆ, అతను ఏమన్నాడంటే మీకు హెల్ప్ చేస్తానని అన్నాడు. మీకు ఏమన్నా సమాచారం తెలుసా? దాని గురించి అయితే ఏం తెలియదు. అది ఫిట్నెస్ అయితే తీసేస్తా అని చెప్పిండు అన్న. ఇప్పుడు వరకైతే ఇక మళ్ళీ ఇక కొత్త సీఎం వచ్చింది కాబట్టి ఈ సీఎం ఏం చెప్తారో వినాలి ఇక. మొన్న అయితే అక్కడికి వెళ్ళినాం దానికి మా వాళ్ళందరూ వెళ్ళారు. సిటీ పర్మిషన్ 3 lakhs వరకు ఉంది, దానివల్ల ఇబ్బంది అవుతుందని కొంతమంది కూడా చెప్పడం అవుతుంది. అదైతే ఇబ్బంది చాలా ఉందన్న. ఫిట్నెస్ కూడా తీసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు డిస్టిక్ బండ్లు కూడా సిటీలో వచ్చి నడుపుతారు అన్న. మాకు కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు మాది హైదరాబాద్ బండే. డిస్టిక్ బండ్లు వచ్చి నడిపే వరకు మాకు కూడా ఏం కారోబారు కూడా అవుతలేదు. డిస్టిక్ బండ్లు కూడా తీసేయాలి, ఈ బైకులు కూడా తీసేయాలి. తీసేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల కూడా ఏం కారోబార్ అవుతలేదు. ఈ బైక్ కూడా ఎల్లో ప్లేట్ పెడితే కూడా బాగుంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మాది ఎల్లో ప్లేట్ కాబట్టి మేము నడిపిస్తున్నాం. వాళ్ళు వైట్ ప్లేట్ వాళ్ళకు కూడా ఇచ్చేసిర్రు మొత్తం పర్మిషన్. అది కూడా తీసేయాలన్న. తీసేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్న. ఊబర్ ఊబర్ ఓలా వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల ఆటో డ్రైవర్కి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? నష్టం అయితే జరుగుతుందన్న. ఎందుకంటే పర్సెంటేజ్ ఇప్పుడు మాకు ఒక డ్రాప్ కొడితే అలా మొత్తం 25% అతనే తీసుకుంటున్నాను. మళ్ళీ మా గ్యాస్ అతన్ని పికప్ చేసుకోవాలా, మళ్ళీ ఆయన డ్రాప్ చేయాలా. పికప్ ఏం వస్తలేదు, ఆ డ్రాప్ ఏం వస్తలేదు. మొత్తం కమిషన్ అయితే తీసుకుంటున్నాను బరాబర్. అలానైతే ఏం మిగులుతలేదు. ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? అలా ఈ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఫిట్నెస్ మన ఓలా ఊబర్ తీసేసి మీటర్ వేసి 50 రూపాయలు ఇచ్చేసి దాని మీద కిలోమీటర్ లెక్క ఏమైనా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న. ఈ బైక్ ఉన్నది కూడా తీసేయాలి. తీసేస్తే బాగుంటుంది అన్న. అది నా అభిప్రాయం.